హాయ్ అండి. నోట్లో వేస్తే కరిగిపోయే వెన్న లాంటి దోశ అండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడు తిని ఉండరండి, అంత బాగుంటుందండి. దానికి కావాల్సింది 1 కప్పు మనము అటుకులండి నానబెట్టుకోవాలండి. తర్వాత 1 కప్పు సూజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు అండి. అంతే. ఈ 3 మిశ్రమాల్లో కాస్త ఉప్పు వేసి ఫైన్గా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దోశ బ్యాటర్ ఎలా గ్రైండ్ చేస్తామో అలానే గ్రైండ్ చేసి పెట్టుకొని తర్వాత దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశానండి. అందులో ఒక దాంట్లో బీట్రూట్ వేసి ఇలా పేస్ట్ చేశానండి. తర్వాత పెనం వేసి దాని మీద ఇలా 2 లేయర్స్గా మనం దోశలాగా వేయాలండి. చూడ్డానికి అట్రాక్టింగ్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుందండి. మనం రొటీన్ దోశల కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క దోశ కూడా మిగలదండి, అంత ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.